హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. సెప్టెంబర్ ఫస్ట్ హాఫ్లో రిలీజ్ అయిపోయిన ఆల్ ఓటీటీ మూవీస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అందులో మీరు బెస్ట్ మూవీస్ అనేవి చూసే ఉంటారు. ఇప్పుడు సెప్టెంబర్ సెకండ్ హాఫ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ ఏమున్నాయి, అలానే అక్టోబర్ మంత్లో కూడా కొన్ని రిలీజ్ అవబోతున్నాయి. సో వాటి గురించి అవి ఎప్పుడు ప్రీమియర్ అవబోతున్నాయో ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, బట్ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ అయితే కొడుతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే వీడియో అనేది మోర్ మెంబర్స్కి త్వరగా బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు కలిస్తాం, ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏ మూవీ ఎప్పుడు చూడడానికి ప్రీమియర్ అవబోతుందో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, తిరగబడరా స్వామి. రాస్తారు నుంచి ఈ ఇయర్లో రిలీజ్ అయిన సెకండ్ ఫిలిం ఇది. రీసెంట్గా ఫస్ట్ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. నా ఇప్పుడు థియేటర్స్లో ఇది ఆడేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది. రీసెంట్గా ఒక ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా వచ్చింది. అండ్ ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి ఏఎస్ రవికుమార్. ఇతని నుంచి చాలా మూవీస్ అయితే వచ్చినాయి, ఒక్కటి కూడా హిట్ అయితే లేదు. లైక్ చెప్పాలంటే పిల్ల నీవు లేని జీవితం, యజ్ఞం. సో ఇవైతే యావరేజ్ ఫిలిమ్స్. ఇంకా ఫ్లాప్స్ అయితే చాలానే ఉన్నాయి. సౌఖ్యం, ఆటాడిస్తా ఇలాంటి ఫిలిమ్స్. నా ఇప్పుడు ఈ ఫిలిం అనేది వచ్చింది. ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 19కి ఆహా ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం మీరు థియేటర్స్లో చూస్తున్నారా? మీకు ఎలా అనిపించిందో వన్ వర్డ్ రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. నెంబర్ 2, అగాథా ఆల్ అలాంగ్. ఇది డిస్నీ అండ్ మార్వెల్ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్. టోటల్ ఇందులో 9 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సిరీస్ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్ అండ్ కామెడీ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఉంటుంది. సో మనకి ఫస్ట్ 2 ఎపిసోడ్స్ సెప్టెంబర్ 19కి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అందుబాటులో అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్ 39 మినిట్స్ వరకు అయితే ఉంది అండ్ సెకండ్ ఎపిసోడ్ 41 మినిట్స్ వరకు అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ పారంజి తీసిన యాక్షన్, అడ్వెంచర్ అండ్ హిస్టారికల్ డ్రామా ఫిలిం తాంగలాన్. చియాన్ విక్రమ్, పార్వతి అండ్ మాల్వికా మోహన్ యాక్ట్ చేసిన ఈ ఫిలిం మీరు థియేటర్స్లో చూసారా ఫ్రెండ్స్? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చియాన్ విక్రమ్ గారి యాక్టింగ్ అయితే అవుట్ స్టాండింగ్. తన క్యారెక్టర్ రోల్ అనేది అదిరిపోయింది. సో మూవీ అయితే ఓవరాల్గా గుడ్ ఫిలిం. సో దీనికి అవార్డ్స్ కూడా మేబీ రావచ్చు ఫ్యూచర్లో. సో ఫ్రెండ్స్, ఈ ఫిలింని మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి సెప్టెంబర్ 20 నుంచి ఒరిజినల్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి 4 సౌత్ ఆడియోస్ అందుబాటులో అయితే ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 4, 10కి 6.9 IMDb రేటింగ్తో ఉన్న ఫిలిం షోషానా. ఈ ఫిలిం 2023లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి R-rated అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం తెలుగు డబ్బింగ్ అనేది చేశారు. సెప్టెంబర్ 20కి బుక్ మై షోలో 2 మోడ్లో అప్లోడ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ అందుబాటులో అయితే ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 5, ది పెంగ్విన్. ఇది DC కామిక్స్ క్యారెక్టర్ పెంగ్విన్ స్టోరీ అనేది ఇందులో మనకి చూపించబోతున్నారు. యాక్చువల్గా ఇది 2022 ఇయర్లో వచ్చిన ఫిలిం ది బ్యాట్మ్యాన్కి స్పిన్ ఆఫ్గా ఉంటుంది. ఈ సిరీస్ వచ్చేసి ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ని తీసుకొని వస్తున్నారు. సిరీస్ వచ్చేసి యాక్షన్, క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 20కి స్టార్ట్ అయితే చేస్తున్నారు. మనకి ఇండియాలో జియో సినిమాలో రిలీజ్ ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్ అండ్ వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ చేసేది. ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసి నవంబర్ 11కి అయితే ఉంటుంది. నెంబర్ 6, డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్న రొమాంటిక్ డ్రామా ఫిలిం లవ్ సితారా స్టారింగ్ శోభిత. ఈ ఫిలింలో వచ్చేసి సెప్టెంబర్ 27కి ప్రీమియర్ అయితే చేస్తున్నారు ఆన్ G5 ప్లాట్ఫామ్. ఒరిజినల్ ఆడియో హిందీ, మేబీ తెలుగు, తమిళ్ కూడా రావచ్చేమో. నెక్స్ట్ నెంబర్ 7, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. ఈ ఫిలిం తీసిన డైరెక్టర్ లక్ష్మణ్ కార్య. ఇతని నుంచి 2018 ఇయర్లో హ్యాపీ వెడ్డింగ్ అని చెప్పేసి ఒక ఫిలిం అయితే వచ్చింది. దానికి 10కి 4.5 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. సో ఆ ఫిలిం అయితే నేను చూడలేదు. మీరు ఎవరైనా చూస్తున్నారా, ఎలా ఉంది అని చూద్దాం అనుకుంటే G5 ప్లాట్ఫామ్లో ఉంది, వాచ్ అయితే చేయవచ్చు. ఇది డైరెక్షన్లో వచ్చిన సెకండ్ ఫిలిం. ఇది కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో రావు రమేష్ గారు, ఇంద్రజ గారు, అంకిత్ కుయ్య అండ్ రమ్య లీడోలో యాక్ట్ అయితే చేశారు. సో మూవీ కాన్సెప్ట్ అనేది యూనికే, బట్ ఎగ్జిక్యూషన్ అనేది అంత వర్కౌట్ అయితే కాలేదు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం థియేటర్స్లో ఆడేసి నౌ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సెప్టెంబర్ 20 నుంచి ఆహా ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం మనకి చూడడానికైతే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 8, హీస్ 3 డాటర్స్. ఇది డ్రామా కామెడీ ఫిలిం. ఇందులో మనకి బాగా తెలిసిన మార్వెల్ క్యారెక్టర్ వాండా, ఎలిజబెత్ ఓల్సెన్,
తను ఇందులో లీడ్ రోల్లో యాక్ట్ అయితే చేసింది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి సెప్టెంబర్ 6కి థియేటర్స్లో కూడా రిలీజ్ చేశారు. మంచి రివ్యూస్ అండ్ రేటింగ్ వచ్చేసి 10కి 7.6 వరకు దక్కించుకుంది. అండ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో సెప్టెంబర్ 20కి ప్రీమియర్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ వచ్చేసి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 9, జియోంగ్ సాంగ్ క్రియేచర్ సీజన్ 2. ఇది కొరియన్ సిరీస్ వచ్చేసి ఫ్యాంటసీ హారర్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 7 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఇంకా సీజన్ 1 అనేది చూడలేదా? చూడకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్ అయితే ఉంది, చూసేయండి. అండ్ చూసేసి ఉంటే మనం సీజన్ 1లో వచ్చేసి 1945 ఇయర్లో జరిగిన కథ అయితే చూసాం. ఇప్పుడు 2024 ఇయర్లో జరగబోయే కథ అయితే చూడబోతున్నాం. సేమ్ క్యారెక్టర్స్ అంటే లైక్ వాళ్ళ జనరేషనా లేకుంటే మళ్ళీ పుట్టారా? సో ఇదే మనం అయితే చూడాలి. ఇంకా ఈ సిరీస్ మనకి సెప్టెంబర్ 27 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో సిరీస్ ప్రీమియర్ అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 10, తాజా ఖబర్ సీజన్ 2. ఇది థ్రిల్లర్ డ్రామా సిరీస్. సీజన్ 1 వచ్చేసి 2023 ఇయర్లో రిలీజ్ చేశారు. 10కి 8.1 రేటింగ్ అయితే ఇచ్చారు. సో సిరీస్ అయితే నేను చూడడం జరిగింది. సిరీస్ నిజంగా బాగుంటుంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది. ఇప్పుడు సీజన్ 2 అనేది తీసుకొని వస్తున్నారు. సీజన్ 2 ప్రీమియర్ సెప్టెంబర్ 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 11, అజయ్ జ్ఞానముతో తీసిన డిమాంటీ కాలనీ 2 వెంజన్స్ ఆఫ్ ద అన్హోలీ. అరుణ్లితి అండ్ ప్రియా భవానీ శంకర్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి హారర్ మిస్టరీ అండ్ థ్రిల్లర్గా మన ముందుకు తీసుకొని వచ్చారు. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చేయాలి. పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా మంచిగా కనెక్షన్ అయితే పెట్టారు. ఆ స్టోరీని కూడా ఎండ్ చేసేయకుండా, అంటే మనం పార్ట్ 1 చూసుకున్నట్టయితే ఆ లాకెట్ స్టోరీ అయితే ఉంటుంది. సో ఆ లాకెట్తో స్టోరీ అనేది ఎండ్ అయిపోకుండా మనకి పార్ట్ 2లో వచ్చేసి ఒక బుక్ కాన్సెప్ట్ పెట్టారు. అలానే ఆ లూప్ అనేది 6 ఇయర్స్కి ఒకసారి రిపీట్ అవుతుందని చెప్పేసి కనెక్షన్తో చాలా మంచిగా పెట్టడం జరిగింది. స్టోరీ అనేది చాలా అద్భుతంగా రాసుకున్నారు. అలా అని చెప్పేసి మనకి ఎండ్ అయితే ఇవ్వలేదు. ఇంకా థర్డ్ పార్ట్ కూడా మన ముందుకు తీసుకొని వస్తారు. మనకి థర్డ్ పార్ట్లో ఏం కంటెంట్ ఉంటుందో చూడాలి, మరి ఫ్యూచర్లోనే తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ మీరు థియేటర్స్లో చూస్తున్నారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, సెప్టెంబర్ 27కి మనకి G5 ప్లాట్ఫామ్లో మూవీ అనేది ప్రీమియర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 12, వాలై. డైరెక్టర్ మారీ సెల్వరాజ్ గారు తీసిన ఈ డ్రామా ఫిలిం మనకి డిజిటల్ రిలీజ్ వచ్చేసి ఈ సెప్టెంబర్ 2 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంటుంది. ఇంకా డేట్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. మోస్ట్ లైక్ సెప్టెంబర్ 20 ఆర్ 27కి కన్ఫర్మ్ చేయవచ్చు. నెంబర్ 13, తలవెట్టియన్ పాలయం. ఇది పంచాయత్కి అఫీషియల్ రీమేక్. సో TVF నుంచి ఈ కంటెంట్ అయితే మన ముందుకైతే వస్తుంది. సో TVF చాలా అద్భుతంగా తీస్తారు. సో చూడాలి. సెప్టెంబర్ 20కి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ తమిళ వర్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 14, ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. ఇది డిస్నీ వారి ఒరిజినల్ సిరీస్. సో ఇందులో కొందరు క్యారెక్టర్స్ ఒక డెడ్లెస్ గేమ్లోకి అయితే ఎంటర్ అయితే అయ్యారు. అది మోక్ష ఐలాండ్లో జరుగుతుంది. అయితే వాళ్ళు అక్కడ చాలా బ్రూటల్గా క్రూయల్గా ట్రాప్ అయితే అయిపోయారు. ఒకరి తర్వాత ఒకరు చెడిపోతున్నారు. ఇంతకీ అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఏంటి దాని వెనుకున్న రహస్యం అనేది ఈ సిరీస్లో మనం చూడబోతున్నట్టున్నాం. సో ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో చూడడానికైతే ఉంటుంది. ఇది మన తెలుగు ఒరిజినల్ సిరీస్. నెక్స్ట్ నెంబర్ 15, శివకార్తికేయన్ ప్రొడ్యూస్ చేసిన అడ్వెంచర్ డ్రామా ఫిలిం కొట్టు కాళీ. ఇందులో సూరి అండ్ అనబెన్ లీడ్లో యాక్ట్ చేశారు. రీసెంట్గానే ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. నౌ డిజిటల్ రిలీజ్. మీకు లాస్ట్ వీడియోలో సెప్టెంబర్ 20కి వస్తున్నట్టు చెప్పాను కదా. సో పోస్ట్ పోన్ అయితే చేశారు. సెప్టెంబర్ 27కి ప్రీమియర్ అయితే చేస్తున్నారు. మనకి ఓవర్సీస్లో వచ్చేసి సింప్లీ సౌత్ OTT అండ్ ఇండియాలో వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 16, లెవెల్ క్రాస్. ఇందులో ఆసిఫ్ అలీ అండ్ అమలాపాల్ లీడ్లో యాక్ట్ చేశారు. రీసెంట్గా థియేటర్స్ రిలీజ్ చేసిన మలయాళం ఫిలిం ఇది. మూవీ వచ్చేసి మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. మూవీ అయితే చాలా డార్క్ అయితే ఉంటుంది. లైక్ ఇది ఒక సైకో ఫిలిం అని కూడా చెప్పవచ్చు. రీసెంట్గా థియేటర్స్ రిలీజ్ చేశారు. మంచి రివ్యూస్ అయితే వచ్చాయి. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం OTT ప్రీమియర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సెకండ్ హాఫ్లో మనకి ఉండవచ్చు. నెంబర్ 17, రాజ్ కుమార్ రావు అండ్ శ్రద్ధా కపూర్ లీడ్లో యాక్ట్ చేసిన హారర్ కామెడీ ఫిలిం స్త్రీ 2. ఈ మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన విషయం మనకి తెలిసిందే. నా డిజిటల్ రిలీజ్ వచ్చేసి మీకు నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, అక్టోబర్ 1 ఈ ఫిలిం మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి ఉంటుంది అని చెప్పేసి. అయితే ఇంకొంచెం ముందుగా ఎర్లీ ప్రీమియర్ వచ్చేసి ఫస్ట్ రెంట్ మోడల్లో అప్లోడ్ అయితే చేయబోతున్నారు. రెంట్ మోడల్లో వచ్చేసి
సెప్టెంబర్ 26కైనా లేకుంటే 27కైనా మనకి చూడడానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 మోడల్లో అప్లోడ్ అయితే చేస్తారు. సో దాని తర్వాత ఒక 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ తర్వాత మనకి రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ అయితే చూడడానికైతే ఉంటుంది అక్టోబర్ ఫస్ట్ హాఫ్లో. ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం మనకి తెలుగు డబ్బింగ్ అండ్ తమిళ్ డబ్బింగ్ అయితే రావచ్చు అంటున్నారు. బట్ ఇందులో ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. సో చూద్దాం, తెలుగు డబ్బింగ్ తమిళ్ డబ్బింగ్ వస్తే మంచిదే. బట్ మనకి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది కదా, అప్పుడే రాకపోవచ్చు, కొన్ని రోజుల తర్వాత యాడ్ అయితే చేస్తారు. అది కూడా ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే మీకు మరోసారి నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 18 యాక్షన్ డ్రామా ఫిలిం సరిపోదా శనివారం. న్యాచురల్ స్టార్ అని ప్రియాంక మోహన్ అండ్ ఎస్ఎస్ సూర్య గారు యాక్ట్ చేసిన ఈ ఫిలిం ఇప్పటికే థియేటర్స్లో వచ్చి 100 CR అయితే దాటేసింది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం మీరు థియేటర్స్లో చూస్తున్నారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మళ్ళీ చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి ఈ ఫిలిం సెప్టెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ మరికొన్ని రోజులు వస్తుంది, వెయిట్ చేయండి. లాస్ట్ నెంబర్ 19లో ఉన్న మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ స్టారింగ్ తలపతి విజయ్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఈ ఫిలిం మీరు థియేటర్స్లో చూస్తున్నారా? అయితే ఈ ఫిలింకి మీరు 10కి ఎంత రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నారు కామెంట్లో డ్రాప్ చేయండి. ఈ ఫిలిం ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు బ్యాక్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వారి నుంచి ఇంకా ఓటీటీ డేట్ గురించి సోర్స్ అయితే లేదు, బట్ థియేట్రికల్ విండో అండ్ డీల్ గురించి సోర్స్ అయితే ఉంది. ఈ ఫిలిం 6 వీక్స్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయితే ఉండదు. లైక్ మోస్ట్లీ మనకు వచ్చేసి అక్టోబర్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో కన్ఫర్మ్ అయితే చేస్తారు. డేట్ కన్ఫర్మేషన్ రాగానే మీకు నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో ఇవి ఫ్రెండ్స్, అప్కమింగ్ ఓటీటీ మూవీస్ వచ్చేసి ఈ సెప్టెంబర్ 2nd హాఫ్లో రిలీజ్ అవబోతున్న అండ్ కొన్ని అక్టోబర్ మంత్లో కూడా ఉన్నాయి. లైక్ ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చింది, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.